అంత్యక్రియలు చేసేటప్పుడు మట్టి కుండకు రంధ్రాలు ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహాన్ని విడిచి బయటకు వస్తుంది. ఆ ఆత్మ దేహంలోకి వెళ్లాలని చాలా సార్లు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇదే సమయంలో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు చేయడం ప్రారంభిస్తారు. చివరికి దేహాన్ని దహనం చేయడానికి శ్మశానానికి తీసుకువెళ్లే సమయంలో దారి గుండా బొంగులు, బియ్యం, పూలు చల్లుతూ వెళ్తారు. ఎందుకంటే దేహాన్ని దహనం చేసిన తర్వాత కూడా తన వాళ్ళ మీద ప్రేమతో ఆత్మ తిరిగి ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆత్మ ఇంటికి తిరిగి రావాలంటే తన దేహం మీద చల్లిన పేలాలను అంటే బియ్యపు గింజలను సూర్యాస్తమయం లోపు లెక్కించాల్సి ఉంటుంది. సూర్యాస్తమయం లోపు లెక్కించకపోతే ఆ ఆత్మ మళ్లీ మొదటికే వస్తుంది. అలాగే దేహాన్ని దహనం చేసే సమయంలో మట్టి కుండకు రంధ్రాలు పెట్టి చితి చుట్టూ తిరిగి చివరకు పగలగొడతారు. దీని అర్థం కుండ శరీరం లాంటిది, దీనిలోని నీరు ఆత్మ లాంటిది. కుండ పగిలిపోయిన తర్వాత కూడా అందులోకి నీరు ఎలా ప్రవేశించలేదో దహనమైన శరీరంలోకి కూడా ఆత్మ ప్రవేశించలేదని దీని అర్థం. పగిలిన కుండ భూమిలో ఎలా కలిసిపోతుంది, దేహం కూడా చివరికి అలాగే భూమిలో కలిసిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.